304B డౌరీ డెత్ సెక్షన్ ఏదైతే ఉందో అందులో ఒక అంశం ఏముందంటే, వివాహం జరిగిన తర్వాత 7 సంవత్సరాల లోపల గనక భార్య చనిపోతే, అనుమానాస్పద స్థితిలో గనక భార్య చనిపోతే దాన్ని ఏ విధంగా భావించాల్సి ఉందంటే, భర్త అదనం కట్నం కోసమే ఈమెని హత్య చేశాడు, అది వరకట్నం చావు కింద పరిగణించాల్సి ఉంటుంది అని చట్టం చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో అనేక కేసులు ఈ రోజున సుప్రీంకోర్టులో ప్రతిరోజు తీర్పులు వస్తున్నాయి. ఆ తీర్పుల ప్రకారంగా ఈ నేరం జరిగినటువంటి ప్రాంతము, నేరంలో ఈ చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉంటుందో బాధితురాలు, ఈ చనిపోయినటువంటి వ్యక్తి తరఫు బంధువులు కేసు పెట్టిన తర్వాత, సాక్ష్యాల్ని పరిశీలించిన తర్వాత సెషన్స్ కోర్టులు భర్తని నిర్దోషిగా ప్రకటిస్తూ కొన్ని తీర్పులు ఇచ్చినాయి. అలాగే భర్త తరఫున ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళందరినీ కూడా లిస్టులో చేర్చారు కాబట్టి, అక్యూజ్డ్ లిస్టులో A2, A3, A4గా అలా చేర్చారు. వాళ్ళందరినీ కూడా నిర్దోషులని ప్రకటిస్తూ తీర్పులు వస్తున్నాయి. ఈ తీర్పుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సెక్షన్ ఏదైతే డౌరీ డెత్ సెక్షన్ ఉందో 304B, దీంట్లో సెక్షన్ 113B ప్రిజంప్షన్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రిజంప్షన్ కింద ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఆమె వివాహ వయస్సు 7 సంవత్సరాలు కనుక దాటకపోతే ఖచ్చితంగా భర్త ఈ నేరానికి పాల్పడ్డాడు అనేటువంటి భావన ఉంది. మరి ఆ భర్త ఆ కేసులోంచి బయటపడాలంటే, నేరం జరిగిన సమయంలో నేను అక్కడ లేను, నేను వేరే ప్రాంతంలో ఉన్నాను అని ఆయన ఒక ఎలిబి తీసుకొచ్చి వేరే ప్రాంతాల్లో ఉన్నట్లుగా కొన్ని డాక్యుమెంట్లు వాళ్ళు కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెడుతున్నారు. మరి ఆ సాక్ష్యంలో ప్రైవేట్ డాక్యుమెంట్లు కనుక ఉంటే, ఏవైనా లాడ్జ్లకు సంబంధించిన కానీ లేదా బస్ టికెట్లు కానీ, ప్రైవేట్ బస్ టికెట్లు కానీ అలాంటివి కనుక వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే అవి చెల్లవు. కేవలం గవర్నమెంట్కి చెందినటువంటి డాక్యుమెంట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. అంటే ఆ సమయంలో నేను వేరే ప్రాంతంలో, వేరే జైల్లో, గవర్నమెంట్ జైల్లో నేను ఉన్నాను అని కనుక ఆ రిమాండ్ రిపోర్ట్ కనుక వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు వేరే పరిస్థితి. కానీ నేను ఆ సమయంలో బాంబేలో పలానా 3 స్టార్ హోటల్లో ఉన్నానని చెప్పి హోటల్ రికార్డ్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం అది చెల్లదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నాడా లేదా, నేరం జరిగిన ప్రాంతంలో భర్త ఉన్నాడా లేదా, అతని బంధువులు ఉన్నారా లేదా అనేది ఒక ఫ్యాక్చువల్ ఇష్యూ, అది ట్రయబుల్ ఇష్యూ. ట్రయల్ జరిగిన తర్వాత నిర్ధారించాల్సినటువంటి విషయం కాబట్టి జడ్జిలు, సెషన్స్ జడ్జిలు ఈ కేసుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు మందలించింది. కాబట్టి ఏదైతే తీర్పుల్లో ఈ అక్యూజ్లని నిందితులుగా, నిర్దోషులుగా వదిలేశారో వాళ్ళందరి మీద తిరిగి పునర్విచారణ జరగాల్సిందే అని చెప్పి కేసుల్ని మళ్ళీ రిమాండ్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ సాక్ష్యాల ప్రకారంగా భర్త తరఫు బంధువులు వాళ్ళందరూ ఏ విధంగా ఈ నేరానికి ప్రోత్సహించారు అంటే, ఉదాహరణగా ఒక కేసులో ఒక భర్త కరెక్ట్గా వారం రోజుల ముందు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి తండ్రిని బెదిరించాడు. నువ్వు గనక నాకు ఒక స్కూటరు, నాకు 2 తులాల బంగారం గనక నాకు ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని బెదిరించాడు. మరి వారం తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి దాని కింద ఇది వరకట్నం చావుగానే పరిగణించాల్సి వచ్చింది. ఆ కేసులో భర్తకి, వారి తరఫున బంధువులకి కూడా శిక్ష పడింది.